పేదల ఆరోగ్యానికి వైద్య చికిత్సలకు ప్రాధాన్యత. కావలి పట్టణంలోని వైకుంఠపురం, పుల్లారెడ్డినగర్ ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన 2 పట్టణ ఆరోగ్య కేంద్రాలను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కోలాహలంగా స్థానికుల ఆనందోత్సాహాల నడుమ పండుగ వాతావరణం తలపిస్తూ ఈ కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 2,20,00,000 రూపాయల వ్యయంతో ఈ భవనాల నిర్మాణం పూర్తయినట్లు ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా పేద ప్రజలకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారి పెంచలయ్య, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కెవి నారాయణ, గుడ్లూరు మాల్యాద్రి చిన్న పుల్లయ్య, ప్రభాకర్, అశోక్, ప్రముఖులు ఈతముక్కల బాలమురళి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పునుగోటి అనురాధ, కమిషనర్ శ్రావణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధిస్తుందో ఎవరిని కూడా ఊహించలేనంత అభివృద్ధి సాధించడానికి కావాలి. అన్ని రకాలుగా అనుకూలమైన ప్లేస్ కావాలి. చదువుల పరంగా కానీ, రైల్వే ట్రాక్ పరంగా కానీ, ఎన్హెచ్ పరంగా కానీ కావాలి అభివృద్ధి చెందేదానికి. ఏ నెల్లూరు ఏ వైజాగ్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినంత అవసరమే లేదు. రాబోయే రోజులంతా కూడా కావలికే, ఈ నెల్లూరు జిల్లాలో కావలికి సాధించినంత ప్రగతి ఏ నియోజకవర్గం సాధించబోదని మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని విజయసాయి రెడ్డి గారిని, ప్రతాపన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మనకి గుర్తింపు ఉంటుంది. ప్రతి గ్రాంట్ కావలికి వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ప్రతాపన్న తోడుగా అండగా ఉందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఎంతసేపు ఈ చోటా నాయకులు మాట్లాడుతున్నారు, దుర్వినియోగ నాయకులు. దాని బడ్జెట్, దాని గ్రాంట్ అన్ని కూడా చూసుకొని కాంట్రాక్టు చేయాల్సిన విధానంలో ఉంది. ఆయన చేయడానికి వచ్చినటువంటి విభేదాల వల్ల నష్టపోయినారు. దానివల్ల అది జరగలేదు. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో అవి మళ్ళా కూడా ఆ యొక్క రోడ్డుని తప్పకుండా చేస్తారు. అదేవిధంగా ట్రంక్ రోడ్డు కానీ, రైల్వే బ్రిడ్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తదుపరి గవర్నమెంట్ లో మనం చేసుకోవాల్సిన పనులు. కాబట్టి మీరందరూ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా మన శాసనసభ్యుల వారిని కానీ ఆదరించి మీరందరూ కూడా ఎంతో శక్తితో పోరాటాడి మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడ నిర్మించడం మాకెంతో గొప్పదాయకమైనది. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ హాస్పిటల్ ఇక్కడ నిర్మించి మాకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 4 వార్డులకు సంబంధించిన ఈ హాస్పిటల్ మాకు ఇంకా చాలా మేలు జరగాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కి ఇచ్చేసిన మా శాసనసభ్యులకు, అదే డిఎంహెచ్ఓ గారికి, ప్రముఖ మా పట్టణ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా వాలంటీర్స్కి, సచివాలయం సిబ్బందికి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. టౌన్లో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కమిషనర్ గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. టౌన్లో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఓపెన్ అయ్యాయి. ఆ రోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టేదానికి అందరూ వెనక్కిపోయినా ఎమ్మెల్యే గారు ఇది మనకి ఎంతో పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీరు కట్టాలా, దానికి ఏదైనా అవసరమైతే నేను మీకు సపోర్ట్గా ఉంటాను, మీరు దాన్ని మొదలు పెట్టకపోతే నేను ఒప్పుకునే పరిస్థితే లేదని ఆయన పోద్బలంతో మేము మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే డెవలప్మెంట్లో
ఆయన ఎప్పుడు గమ్ముకున్నాడు. ఆయన సాయశక్తిలో పోరాడి డెవలప్మెంట్ చేపించేదానికి ప్రతి ఒక్కరిని ఏదో విధంగా మొబిలైజేషన్ చేసి చేపిస్తాడు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వైకుంఠపురం వరకు వేసుకుంటే వైకుంఠపురం కానీ ఇట్లా జనతాపేట కానీ రకరకాలుగా స్లమ్ ఉండే ఏరియా వైకుంఠపురం. వీళ్ళు ప్రతి ఒక్క పేదవాళ్ళు ఈరోజు ఇది ఎంతో ఉపయోగకరమైంది. చాలా మంచి పని చేశారు సారు. దీన్ని ఎల్లవేళ మేము బతుకున్నన్ని రోజులు ఆయన గుర్తు పెట్టుకుంటాము మన శాసనసభ్యుల్ని. ఇది ఒక రోజుతో పోయేది కాదు. గవర్నమెంట్లు ఏమైనా మారచ్చు, కానీ హాస్పిటల్ వైద్యం అనేది బతికినన్ని రోజులు ఇక్కడ ఉండే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అది మన శాసనసభ్యుల పేరు స్థిరస్థాయిగా ఈ వైకుంఠపురం అనే కాకుండా కావలి పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అదేవిధంగా మన పెద్ద హాస్పిటల్కి సంబంధించి పెద్ద ఎక్విప్మెంట్స్ తో 20 కోట్లతో చేపించడం కానీ, అదేవిధంగా మన ఎయిర్పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కి ఎమ్మెల్యే గారు ముందుండి మొబిలైజేషన్ చేస్తూ చేపిస్తున్నారు. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల ఏదన్నా మధ్యలో కొన్ని ఆగున్నా మళ్ళీ వాటిని జరిపించేదానికి కొన్ని సొంత నిధులు పెట్టైనా సరే సార్ చేపిస్తున్నాడు. దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్షం ఏం చేశారంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్లే. ప్రతి పేదవాడికి 1,00,000 నుంచి 4-5 లక్షలు లబ్ధి చేకూరుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదవాడు అనేవాళ్ళు కష్టపడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. ఆయన్ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. రెండోసారి ఆయన సీఎం చేసుకోవాలి. ఇక్కడ మూడోసారి మన ఎమ్మెల్యే గారిని యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించుకొని మనం మంత్రిగా మన శాసనసభ్యులను చూసుకోవాలి. ఈ కోరికని మనం తీర్చుకోవాల్సిందిగా కావలి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. నమస్కారం. మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, మా ఇతర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ స్లమ్ ఉండే ఏరియాలో ఈ హెల్త్ సెంటర్ నిర్మించడం చాలా లాభదాయకం. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్ళందరూ కూడా అనుసంధానంగా ఈ హాస్పిటల్ రావడం, అందులో మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారు మామూలుగా 36 ఓట్లు అక్కడ ఆ చెట్టు చివర వస్తే కాదు, ఈ సెంటర్ బాగుంటుంది, ఈ ఏరియాలో అయితే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఈ సెంటర్లో నిర్మించడం మా అందరికి కూడా, మా వైకుంఠ ప్రజలందరూ మరియు అదేవిధంగా జనతాపేట ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలలు కన్నా ఈ హాస్పిటల్స్ కానీ ఈ స్కూల్స్ కానీ ప్రజల వద్దకే దగ్గరగా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళందరి ఆలోచన. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో తొందరలో మనకి ఎలక్షన్ ఉంది కాబట్టి గతంలో ఈ విద్య, ఆరోగ్యం, వైద్యం ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలు అయితే దగ్గరగా చేసాయో మీ అందరూ కూడా ఆలోచించాలా. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఈరోజు మన వార్డులో 38వ వార్డులో జరుగుతుంది. ఈ విధంగా దగ్గరగా ప్రజలకి ఆరోగ్యంగా ఉంచే విధంగా చేయాలనే భాగంలో ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ కళ్ళు లేని కబోదులు ప్రతిపక్షాలన్నీ కూడా ముగ్గురు ఒకటైనా కూడా రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న గారు మూడోసారి హ్యాట్రిక్ కొడుతున్నారు. కొట్టి ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా రాబోతున్నారు. ముందుగా ఆ కలుగోళమ్మ తల్లి ఆశీర్వాదం మన శాసనసభ్యులకు ఎల్లవేళ ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్న మంత్రివర్యులుగా ఇక్కడ అడుగు పెడతారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా మా శాసనసభ్యులు ప్రతాపానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులకి మరీ విన్నపం, ఇక్కడ ఈ హెల్త్ హాస్పిటల్ కట్టేయడం మాకెంతో 31వ వార్డుకి 29వ వార్డుకి ఇక్కడుండే వైకుంఠపురం 35, 38, 36 అందరికీ సంతోషకరదాయకమైనది. ఇది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము మాట్లాడి ఇక్కడ ఈ సెంటర్లో కట్టించడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చేపించుకునేది కూడా వాళ్లే, ఇక్కడ ఎవరో కాదు, అందరూ వస్తారు. మేము మా కంటితో చూస్తుంటాం. మళ్ళీ రాబోయేది మా గవర్నమెంటే ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు, మేమే పని చేస్తాం. అదే ఒకటి గుర్తుపెట్టుకోవాలా. అది ఎమ్మెల్యే గారు ఇక్కడ మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ అయ్యి మా ఎమ్మెల్యే గారిని మినిస్టర్ చేసుకునే బాధ్యత మా మేరందరూ మేము ఈ సభామూలకంగా తెలియపరుస్తున్నా. ఇక్కడ మాకు మా ప్రాంతంలో ఇటువంటి అవకాశం కల్పించిన ముందుగా మా శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మాకు చిన్న సమస్య ఉంది. ఈ సచివాలయం పరిధి తీసుకొని పోయి పుల్లారెడ్డి నగర్ కింద పెట్టుకున్నాం సార్, హెల్త్ కింద. కాబట్టి మా వాళ్ళు ఏదైనా వ్యాక్సిన్ చేసుకోవాలన్నా అక్కడికి పోవాల్సి వస్తుంది. అది ఇక్కడ కొంచెం మార్చి ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గోడ పనైనా కానీ ఒక రోడ్డు పనైనా కానీ మా ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి గారు చేశారు. కొత్తగా ఏంటంటే ఎంతోమంది వచ్చి ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు రోడ్డు మరమ్మతు దాదాపు 3-4 లక్షల రూపాయలు పని మా ఎమ్మెల్యే గారే చేశారు. అందుకని ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం.